చూసారా గోడలు తడికలు పెట్టి తడికలకి మట్టి పూసి గోడలా తయారు చేస్తారు. వీటిని ఎర్రమట్టితోటి అలుగుతారు. అంటే వడ్లుని ఇంట్లోనే రోలు ఉంటుంది చూసారా, ఇది రోలు. ఇది రోజు కూడా ఇలా వంటకు అవసరమైనటువంటి వడ్లని ఇలా దంచి దంపుడు బియ్యాన్ని ఏదైనా పచ్చళ్ళు నూరుకోవటానికి ఇలాంటి దిమ్మె ఒకటి రోల్ లాగా ఏర్పాటు చేసుకుంటారు. ఏం కాయలు ఇవి? రత్తాల కాయలు అండి. ఇక్కడ మన వలస ఆదివాసీ గొత్తికోయలు ఈ పెంచుకున్నటువంటి పందుల కోసం ప్రత్యేకంగా ఒక ఇంటినే తయారు చేశారు. చూడండి, అన్నం కూరలు పైన పెట్టుకోవడానికి అన్నం గిన్నెలు అన్నీ కూడా పైన పెట్టుకోవడం కోసం పాడైపోయి ఇక్కడ పండేటువంటి మామిడికాయలు, అంటే కొండ మామిడికాయలు అంటారు, కొండ మామిడి చెట్లు అంటారు. అంటే ఆ నాటు చెట్లు ఇవి ఇంతే ఉంటాయి కొండ మామిడికాయలు. ఇది ఆ జీలుగు చెట్టు. ఈ జీలుగు చెట్టు నుంచే ఇది కొంచెం పెరిగిన తర్వాత దీని నుంచి కళ్ళు తీస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ మిస్ తెలుగు. ఈరోజు మనం దండకారణ్యం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి తెలంగాణ ఆంధ్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్నటువంటి వలస ఆదివాసీ గొత్తికోయల గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం పేరు చెన్నాపురం కాలనీ అంటారు దీన్ని. ఇది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని చెన్నాపురం గ్రామం పక్కన ఉన్నటువంటి చెన్నాపురం కాలనీ ఇది. అయితే దాదాపుగా 30-40 సంవత్సరాల క్రితం నుండి కూడా దండకారణ్యం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి ఇక్కడ అటవీ ప్రాంతాల్లో ఇల్లు ఏర్పరచుకొని కొద్దిగా పోడు భూములు కొట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి ఈ వలస ఆదివాసీ గొత్తికోయల యొక్క జీవన పరిస్థితులు ఏంటి ఈరోజు మనం తెలుసుకోవడం కోసం ఈ గ్రామం రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఊరిలో మరికొంతమందిని అడిగి కూడా వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ జీవనం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇక్కడికి వలస రావాల్సినటువంటి అవసరం వచ్చిందనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. కట్ చేయాలి. ఇప్పుడు ఈ వలస ఆదివాసీ గొత్తికోయ గ్రామాన్ని చూస్తే ఇల్లు చూసారా, మనకి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇల్లు మోడలే ఇక్కడ కూడా ఉంటుంది. చూసారా, బడితల బాతి పెంకులతో నిర్మించినటువంటి ఇల్లు చాలా చిన్నగా కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా ఆదివాసీలు మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో ఏదైతే ఆ గ్రామాల్లో మనం అయితే ఈ పెంకుటిల్లు చూసామో అదేవిధంగా ఇక్కడ కూడా పెంకుటిల్లు నిర్మించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మన సోదరులు ఉన్నారు, వీరితో ఒకసారి మాట్లాడి వీళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అనేది తెలుసుకుందాం. అన్న, నీ పేరన్నా? మంగారావు. మంగారావు. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? 20 సంవత్సరాలు పైగా అవుతుంది. మీరు ఏ ఊరు నుంచి వచ్చారన్న అక్కడ నుంచి వలస రావటం? మీరు సుక్మా జిల్లా సుక్మా జిల్లా నుంచి వచ్చారు మీరు 20 సంవత్సరాల క్రితం. పైన అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం పని చేస్తున్నారు మీరు? ఎకరం పొలం ఉంది. అందులో ఏం పంటలు పండిస్తారు మీరు? వరి పండిస్తారు. ఇక్కడ మీరే అడవులు కొట్టుకున్నారా? పోడు భూములు మేమే కొట్టుకున్నాం. గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిందా? పట్టాలు ఇవ్వలేదా? మీకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు లేవు. ఓటు హక్కు ఉందా? ఓటు ఉంది. ఎక్కడ వేస్తారు ఓటు మీరు? కన్నాయిగూడెం. ఇది కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఇది మీ పేరు మంగారావు. ఇక్కడ చూస్తే మనం అంతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆదివాసీలు మొత్తం కూడా ఇదే గ్రామాన్ని అడవి కొట్టుకొని ఇక్కడ చిన్న ఇల్లు నిర్మించుకొని ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ పోడు భూముల్ని 6 ఎకరము పోడు భూముల్ని కొట్టుకొని వాటిలో వరి పండించుకొని వారి జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. మిగతా సమయాల్లో కూలికి వెళ్ళి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూడవచ్చు. మన వలస ఆదివాసీ గ్రామాల్లో చూడండి, అరటి చెట్లు ఎంత చక్కగా వేసుకున్నారు. అరటి చెట్లు, అదేవిధంగా చింత చెట్లు, అరటి చెట్లు, ఈత చెట్లు అనేది మన ఆదివాసీలకి చాలా ఇష్టమైనటువంటి చెట్లు. అవి చూస్తే మనం ఇప్పుడు చూడొచ్చు. అరటి చెట్లు ఎంత చక్కగా చూడండి, ఎన్ని చోట్ల వేశారు అరటి చెట్లు. అదేవిధంగా మీరు చూడండి, అచ్చం కట్టెల పొయ్యి మీద మట్టి కుండల్లో వంటలు ఎక్కువ వండుకుంటూ ఉంటారు. చాలా కట్టెలు చూడండి ఎంత గ్యాదర్ చేసుకున్నారు. అదేవిధంగా ఒక చెట్టును చూడండి, మామిడి చెట్టుని ఎలా ఏర్పాటు చేశారు. ఇక్కడ చుట్టూ కూడా దాని రక్షణార్థం దాని చెట్లు పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఆదివాసీలు భావిస్తూ ఉంటారు. చూడండి ఎంత చక్కగా నిర్మించుకున్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ పెంకులతో మాత్రమే ఇల్లుని నిర్మించుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు మనం. అదేవిధంగా చింత చెట్టు చూసారా, చింత చెట్టుని ఎంత ఇష్టపూర్వకంగా పెంచుకుంటారంటే
ఎక్కడ చూసినా మనకి ఈ చింత చెట్లు అనేది ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈత చెట్లు, అదేవిధంగా కూరగాయలు కూడా విరివిగా పండిస్తూ ఉంటారు. ఇంటి పెరట్లలో కూరగాయలు పండిస్తూ ఉంటారు. అవి ఆర్గానిక్, అంటే మన బయట అనేక మందులు, పురుగు మందులతోటి పెంచుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆర్గానిక్ పంటల్లాగా మనం భావించవచ్చు. అంటే ప్రకృతి సహసిద్ధంగా దొరికేటువంటి ఫలాలు, కూరగాయలు అన్నీ కూడా మనకి వలస ఆదివాసీ గ్రామాల్లో దొరుకుతూ ఉంటాయి. బియ్యం మిల్లులో పట్టించడం కానీ లేకపోతే వేరే ఉండదు. వీళ్ళు ఖచ్చితంగా దంపుడు బియ్యం తింటారు. అంటే వడ్లుని ఇంట్లోనే రోలు ఉంటుంది చూసారా, ఇది రోలు. ఇది రోజు కూడా ఇలా వంటకు అవసరమైనటువంటి వడ్లని ఇలా దంచి దంపుడు బియ్యాన్ని చెరిగి ఆ బియ్యంతో మాత్రమే అన్నం వండుకొని తింటారు. అదేవిధంగా గటకలు, మనకి జొన్న జావలు ఈ ఎక్కువగా మన ఆదివాసీ సోదరులు సేవిస్తూ ఉంటారు. ఎండాకాలం వస్తే ఖచ్చితంగా జావల్ని ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. వీరు ప్రకృతి సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు అనేదానికి ఉదాహరణే ఈ దంపుడు బియ్యం. అదేవిధంగా ఇల్లు చూడండి, పెంకులతో నిర్మించినటువంటి ఇల్లు ఎలా నిర్మాణం చేసుకుంటారంటే ప్రతిదీ కూడా ప్రతి సీజన్లో దొరికేటువంటి వస్తువులను కూడా వాళ్ళు దాచుకుంటూ ఉంటారు. చూడండి, ఇల్లు కూడా పెంకులతో నిర్మించినటువంటి ఇల్లు చూడండి. ఇవి చీపుర్లు, ఇవన్నీ కూడా చీపుర్లు. చూసారా ఎన్ని చీపుర్లు దాచుకున్నారు. అంటే సీజన్లో దొరికినప్పుడు వీటన్నిటిని కూడా ఇలా సేకరించి భద్రపరుచుకుంటారు. ఇవన్నీ కూడా చీపుర్లే. ఆదివాసీలు ఏదైనా పచ్చళ్ళు నూరుకోవటానికి ఇలాంటి దిమ్మె ఒకటి రోల్లాగా ఏర్పాటు చేసుకుంటారు. దీంట్లో టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఇంట్లోనే దంచుకోవడానికి, ఇది చెక్క అన్నమాట, చెక్కదంతా తయారు చేశారు. ఇది చూసారా, ఇది రోకలి. ఇది దీంతో మనం దంచుకుంటారన్నమాట. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం ఇండ్ల కాడ మిక్సీలు పట్టుకొని లేకపోతే గ్రైండర్లు పట్టుకొని అన్నీ చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి. కానీ మన ఆదివాసీ గ్రామాల్లో మాత్రం ఎప్పుడైతే ఏదైతే ఉన్నదో, గతంలో ఏదైతే సాంప్రదాయపరంగా ఉన్నాయో ప్రకృతి సహసిద్ధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రోకల్లోనే పచ్చళ్ళు కానీ కారాలు కానీ నూరుకుంటూ ఉంటారు. ఎంతో సహసిద్ధమైంది ఈ పద్ధతి కూడా. ఈ సోదరులు నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా లోపల ఏ విధంగా ఒకసారి ఉందో పరిశీలిద్దాం మనం. చూసారా, ఇది ఒక వరండా లాగా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇదేమో గది. ఇందులో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. చూసారా, ఇది ఇల్లు. ఇది మొత్తం కూడా వారి యొక్క ఉత్పత్తులు మొత్తం కూడా ఇక్కడ చూసారా మంచిలాగా ఇక్కడ కట్టుకున్నారు, గడించలాగా కట్టుకొని దీనిపైన, అంటే కింద అనకుండా దీనిపైన దాచుకుంటూ ఉన్నారు. వాళ్ళు పండించినటువంటి వేప పువ్వులు కానీ, వడ్లు కానీ, అనేక రకాల ఉత్పత్తులు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మంచె కట్టి పైన భద్రపరుచుకున్నారు. చూసారా, ఇది వడ్లు గరిసె అంటారు కదా, ఈ వడ్లు గరిసెది. అందులో వడ్లు దాచుకుంటారు. ఈ డబ్బాల్లో ఈ కాలంలో సీజన్లో ఉత్పత్తి తీసుకున్నటువంటి వేప పువ్వులను మొత్తం కూడా ఎండబెట్టి ఇలా డబ్బాల్లో భద్రపరుచుకుంటూ ఉంటారు. ఎక్కువగా మన ఆదివాసీలు మొత్తం కూడా మట్టి కుండల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చూసారా, ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద కుండలు, మట్టి కుండలు. అంటే మనం గతంలో తీసిన వీడియోల్లో చింతూరు, కుంట, ఏడురాలపల్లి సంతల్లో ఇలాంటి మట్టి కుండలు అమ్ముతూ ఉంటారు. అంటే మన గిరిజన సంతలు కూడా ఎక్కువ మనం మీకు చూపించడం జరిగింది గతం వీడియోలో. అలాంటి మట్టి కుండలు మొత్తం కూడా ఇక్కడ ఉంచుకొని ఈ ఎండాకాలం రాగానే జావలు, గటకలు మొత్తం కూడా వంటలు కూడా మట్టి కుండలోనే ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు మన ఆదివాసీ సోదరులంతా కూడా. చూడండి ఎంత భద్రంగా దాచుకున్నారో. ఇక్కడ సొరకాయ బుర్ర, అట్నే ఇవన్నీ కూడా తాళ్ళు, ఇవన్నీ కూడా ఇంట్లో ఇలా మంచె కట్టి ఇలా దాచుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. చూసారా, చింతపండు కూడా సేకరించుకొని వాళ్ళు ఎంత భద్రపరుచుకున్నారో చూడండి. ఇది మన వలస ఆదివాసీ గొత్తికోయల ఇళ్లల్లో, వారు నిర్మించినటువంటి ఇళ్లల్లో ఈ విధంగా ఉత్పత్తుల్ని భద్రపరుచుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూసారా, మంచిలాగా ఇక్కడ కూడా గిన్నెలు పెట్టుకోవడానికి కూడా ఒక స్టాండ్ లాగా చేసుకొని పైన పెట్టుకున్నారు. అంతా కూడా ఇల్లు ప్రతిసారి కూడా చక్కగా ఇల్లు అలుక్కుంటూ ఎర్రమట్టితోటి చాలా నీట్గా ఉంచుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏం కాయలు ఇవి? రత్తాల కాయలు అంటారు. రత్తాల కాయలు దేనికి ఇవి? ఈ కూర వండుకుంటారా? పచ్చడి చేస్తారు. ఇంకా మేకలు తింటే, మేకలు కూడా తింటాయి. మేకల కోసం మేకలు తింటాయి. తర్వాత మీరు పచ్చడి కూడా నూరుకోవచ్చు. దీన్ని రత్తాల కాయలు అంటారు దీన్ని, అంతేనా? రత్తాల కాయలు బాగున్నాయి.
కూడా అసలు వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన ఆదివాసీ మహిళ ఒకరు ఉన్నారు ఇక్కడ. అక్క మీ పేరు? గంగమ్మ. ఇక్కడ ఈ ఊరికి ఎప్పుడు వచ్చారు మీరు? ఈ ఊరికి ఎప్పుడు వచ్చారు మీరు? 30 సంవత్సరాల పైన అయింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఛత్తీస్గఢ్. ఎక్కడ ఛత్తీస్గఢ్లో ఏ ఊరు మీది? కుంటకల్లి. మీ ఊరేది అక్కడ? చిన్నప్పుడే వచ్చారు. ఇప్పుడు ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ మీరు? పొలం పని. మీకు పొలం ఉందా మీకు? ఏది పొడి పొలమేనా? మీరే అడుగు కొట్టుకున్నారా? ఎంత ఉంది పొలం మీకు? 2 ఎకరాల పొలం ఉంది. గవర్నమెంట్ పట్టా ఇచ్చిందా? అందులో ఏం పంట పండిస్తారు మీరు? వరి చేనులు వేస్తున్నారు. మంచి పండి ఈ సంవత్సరం. మరి ఇంకేం పని చేస్తారు? కూలికి వెళ్తారు. అంటే మీరు పంటల సమయంలో పంటలు పండించుకుంటారు, తర్వాత ఖాళీ టైంలో కూలికి వెళ్తారు. కూలికి వెళ్ళి మీ జీవనం సాగించుకుంటూ ఉంటారు. ఉందిగా ఇదేనా? ఒకసారి మనం లోపలికి వెళ్ళి వీరి ఇంటిని కూడా పరిశీలిద్దాం. మనం చూసారా, మన ఆదివాసీ సోదరుల ఇల్లు పెంకులతో నిర్మాణం చేసి ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఇలా గడంచిలాగా మంచిలాగా కట్టుకొని వారి ఉత్పత్తుల్ని ఇట్లా పైన దాచుకుంటూ ఉన్నారు. చూసారా, ఉట్లు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవడం కోసం పైన తగిలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మంచె కట్టి మంచం మీద వీళ్ళ యొక్క ఉత్పత్తులు మొత్తాన్ని కూడా పైన చాలా భద్రంగా దాచుకున్న పరిస్థితి. ఒడ్లు కానీ, చింతపండు కానీ, విప్ప పువ్వు కానీ ఇవన్నీ కూడా పైన దాచుకున్నారు వీళ్ళు. చూసారా ఎలా ఉందో? అక్క ఇదేంటక్క ఇది? సైకిల్. ఇక్కడ ఎందుకు కట్టారు దీన్ని? అన్నం కూరలు పైన పెట్టుకోవడానికా? ఓహో, అన్నం గిన్నెలు అన్నీ కూడా పైన పెట్టుకోవడం కోసం పాడైపోయినటువంటి సైకిల్ రిమ్ముని ఇలా కట్టి దీనిపైన అన్నం కూరలు గిన్నెలు ఉంచుతారట. చాలా చక్కటి ఉపాయం ఇది. అదేవిధంగా ఇక్కడ సోలార్ లైట్ కూడా ఉంది. అక్క వెలుగుద్దా సోలార్ లైట్? ఇది వెలుగుతుందా? ఒకసారి స్విచ్ ఎక్కడ ఉంది దీనికి? కనెక్షన్ ఇవ్వాలనా? ఓకే ఓకే. అంటే కరెంటు సౌకర్యం లేదు. అంటే ఈ గ్రామాల్లో వీరు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం ఈ గ్రామాలకి వచ్చినప్పటికీ ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు అంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ ఫలాలు ఏది కూడా ఈ గ్రామం చివరి వరకు రావట్లేదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు వలస వచ్చినప్పుడే మన ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవుల్లో చాలా మారుమూల అడవుల్లోకి వచ్చేసి వాళ్ళు ఇంటి నిర్మాణం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళకి కనీస సౌకర్యాలు అంటే రోడ్డు సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ ఇట్లా ఈ సౌకర్యం ఏది ప్రభుత్వాలు కల్పించడం లేదు. అంటే మనకి భారతదేశంలో ఒక పౌరుడు అంటే ఇండియన్ సిటిజన్ అనేవాడు భారతదేశంలో ఎక్కడైనా నివాసం ఉండవచ్చు అనే రాజ్యాంగబద్ధంగా సూత్రాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా అమలు కావటం లేదనేదే వీరు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మంచినీటి సౌకర్యం కూడా మనకి ఎక్కడా లేదు. కేవలం ఒక బోర్ ఉంటే ఆ బోర్కి సోలార్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసి మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేశారు. కానీ మిషన్ భగీరథ లేకపోతే ఇంకోటి ప్రభుత్వం కల్పించినటువంటి వాటర్ సౌకర్యం కూడా వీళ్ళకి లేదు. అదేవిధంగా వీళ్ళకి సరైనటువంటి రోడ్డు సౌకర్యాలు లేవు. అదేవిధంగా వీరికి రేషన్ కార్డులు ఉన్నాయి, తర్వాత ఓటర్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. కానీ వీరు పోడు కొట్టుకుంటే రాష్ట్రం మొత్తం కూడా పోడు పట్టాలు ఇచ్చా కానీ వీళ్ళు వలస ఆదివాసీలు అనే ఉద్దేశంతో వీరు భూములకి పట్టాలు కూడా ఇవ్వలేదని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. వీరందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిండుగా అందరితో పాటే అందాలని మనందరం కూడా కోరుకుందాం. ఫ్రెండ్స్, మన ఆదివాసీ గిరిజన గూడెల్లో పందుల్ని పెంచుకోవడం సాంప్రదాయంగా పెంచుకుంటూ ఉంటారు. ఆ పందుల్ని ఎంత ప్రత్యేకంగా పెంచుతారంటే చూడండి, ఇక్కడ మన వలస ఆదివాసీ గొత్తికోయలు ఈ పెంచుకున్నటువంటి పందుల కోసం ప్రత్యేకంగా ఒక ఇంటిని తయారు చేశారు. చూడండి, చూసారా ఎంత? ఇది కూడా పెంకులతోటి కప్పబడి ఉంది. చుట్టూ కూడా కర్రలు బాతి చాలా రక్షణగా ఆ పందులు నివాసం ఉండటం కోసం ఇవి ఏర్పాటు చేశారు. చూడండి ఎంత బాగుందంటే, అంటే పందుల కోసం కూడా ప్రత్యేకంగా ఒక ఇల్లుని ఏర్పాటు చేశారు. లోపల కూడా ఒకసారి చూడండి.
అంటే గిరిజనులు వారి ఆచార సాంప్రదాయాలని వారు ఎంత దూరం ప్రయాణించినా కూడా వారి ఆచార సాంప్రదాయాలను ఎక్కడ కూడా కోల్పోకుండా వాటినే పాటిస్తూ ఉంటారు. అంతా కూడా ఒక ప్రకృతి సహసిద్ధంగా ఉంటుంది వీరి యొక్క జీవన విధానం కూడా. చూసారా ఇక్కడ ఈత చెట్లని ఎంత చక్కగా పెంచుకుంటున్నా చూడండి. అదే మన ఇళ్ళ వద్ద ఎక్కడ ఈత చెట్లు కానీ ఇంకో చెట్లు ముళ్ళ చెట్లు ఉంటే మన వాళ్ళు తీసేస్తూ ఉంటారు. కానీ వీరు ఆ చెట్లని ఎంత మాత్రం కూడా తీసేయకుండా చాలా చక్కగా పెంచుకుంటారు. చూడండి ఈత చెట్లని ఎంత జాగ్రత్తగా ఒక సరిహద్దుల్లో వేసుకొని ఎంత చక్కగా పెంచుకుంటున్నారో చూడండి ఈత చెట్లు. అదేవిధంగా మామిడి మొక్క వేశారు ఇక్కడ చూడండి. ఇందాక కూడా మనం చూసాము ఒకటి. ఎంత చక్కగా చుట్టూ నిర్మాణం చేసి ఆ మామిడి మొక్కని అందులో పెంచుతున్నారు. చూసారా ఎంత ఎంత జాగ్రత్తగా దీని గురించి నిర్మాణం చేశారంటే ఈ మామిడి మొక్క పెరగడం కోసం. అంటే ఏదైనా ఆ మొక్కని ఖచ్చితంగా పెంచి, ఎందుకంటే అది పండ్లు ఇచ్చే చెట్టు. మామిడి చెట్టు అనేది పండ్లు ఇస్తుంది కాబట్టి ఆ పండ్లని ఖచ్చితంగా ఆ చెట్టుని ఎంత జాగ్రత్తగా పెంచుకొని ఆ ఫలాలు అనుభవిస్తూ ఉంటారు. ఎంతో ప్రకృతి సహసిద్ధమైనటువంటి జీవన విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూసారా వీళ్ళు వాడుకున్న నీళ్లు కూడా, అంటే ఇక్కడ నీళ్ళు వేస్ట్ వాటర్ కూడా ఆ మొక్కకి పోయేటట్టుగా మనకి కాలువ తవ్వుకొని ఆ చెట్టుకి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇది మన వలస ఆదివాసీ గొత్తికోయల్లో జనావాసాల్లో మాత్రమే మనకి ఇలాంటి ఈ యొక్క ప్రకృతి సహజమైన కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆదివాసీ గిరిజనులు విప్ప పువ్వుని బాగా సేకరిస్తూ ఉంటారు. అంటే ఇది వేసవికాలం ఇప్పుడు స్టార్ట్ కాగానే చలికాలంలో స్టార్ట్ అవుతాయి. తెల్లవారుజామునే 3-4 గంటలకి విప్ప చెట్ల దగ్గరికి వెళ్ళి విప్ప పువ్వుని సేకరించుకొని తెల్లారిపాటికి వస్తూ ఉంటారు. ఎందుకంటే అవి ఎర్లీగా వెళ్ళకపోతే జంతువులు విప్ప పువ్వులను తినేస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగానే వెళ్ళి మన గిరిజనులు వాటిని ఏరుకొని తెచ్చి ఇలా ఎండబెడుతూ ఉంటారు. ఈ ఎండబెట్టినటువంటి విప్ప పువ్వులని అనేక రకాలుగా ఉపయోగించడానికి దేవుడి పలహారాల్లో కూడా ఈ విప్ప పువ్వుని ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా విప్పసారా కాసుకొని మన గిరిజనులు వారు తాగుతూ ఉంటారు. దానికోసం కూడా విప్ప పువ్వుని ఎక్కువగా సేకరిస్తూ ఉంటారు. అదేవిధంగా బయటికి అమ్ముతూ ఉంటారు. చూడండి ఇక్కడ చూస్తే మన విప్ప పువ్వుని ఇక్కడ ఆరబెట్టి ఉంచారు. అక్క ఇవన్నీ మీరే ఏరారా? ఇవి ఎప్పుడు వస్తాయి మనకి? పువ్వులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మనకి? శీతాకాలంలోనే ఎండాకాలంలో స్టార్ట్ అవుతాయా? శీతాకాలం. ఇప్పుడు ఉన్నాయా? ఇంకా అయిపోయినాయా? కొన్ని ఉన్నాయి ఇంకా. అంటే శీతాకాలంలోనే ఇవి స్టార్ట్ అవుతాయి. ఏరి చాలా జాగ్రత్తగా ఎండాకాలం ఇట్లా ఎండబెట్టేసి జాగ్రత్త చేసుకుంటారు. వీటిని తొలకరలో సారా కాస్తారు. అంటే బాగా కష్టపడి పంటలు పండించి సాయంత్రం వచ్చిన తర్వాత కొంత సారా కూడా మనోళ్ళు సేవిస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మకం కూడా చేస్తూ ఉంటారు, మార్కెట్ కూడా చేస్తూ ఉంటారు. మనం చూస్తే చింతూరు కానీ, కుంట కానీ, ఏడురాళ్ళపల్లి కానీ సంతల్లో మనం విప్ప పువ్వును డబ్బాల లెక్క అమ్మేది కూడా మనం గత వీడియోలో మనం చూపించాం మనం. కాబట్టి విప్ప పువ్వులు సేకరణ అనేది కూడా గిరిజనులకి ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ కాకర చెట్టుని ఇంటి ముందే పెంచుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా అల్లుకుందో. దీనికి మందులు కానీ ఏమేయరు, జస్ట్ నీళ్లు పోస్తారంతే. కానీ చక్కటి కాయలు, ఆర్గానిక్ వెజిటేబుల్స్, కూరగాయలు ఇక్కడ మన ఆదివాసీ మన గిరిజనులు సోదరులు మొత్తం కూడా ఇలాంటివి తింటూ ఉంటారు. అంటే ఇది ప్రకృతి సహసిద్ధంగా ఎటువంటి పురుగు మందుల అవశేషాలు లేకుండా ఆర్గానిక్ పంటలనే వారు ఉత్పత్తి చేసుకొని వాళ్ళు ఆహారంగా తింటూ ఉంటారు. చూడండి కాకరతీగ ఎంత చక్కగా అల్లుకుందో, ఎంత పెద్దగా 4 మండలు పెట్టారు చుట్టూ కూడా. చక్కగా అల్లుకొని చక్కగా కాయలు కాసింది. ఇప్పటికి కూడా ఇంకా కాస్తూనే ఉంది. ఆదివాసీ మహిళలు విప్ప పువ్వుల్ని సేకరించి వాటిని దొడ్లో ఇట్లా ఆరబోసి ఎండబెడుతూ ఉంటారు. ఈ అక్క ఇప్పుడు విప్ప పువ్వుల్ని తీసుకెళ్తూ ఉంది. కదక్క. అదేవిధంగా మన మహిళలు చూసారా వంగ మొక్కల్ని ఇక్కడ ప్రకృతి సహసిద్ధంగా పండిస్తూ ఉన్నారు. ఈ పెరట్లోనే మన వాళ్ళు కూరగాయల మొక్కలు వేసుకొని ఆ కూరగాయలనే కూరలు వండుకొని తింటూ ఉంటారు. మన ఆదివాసీ మహిళలు కానీ పురుషులు కానీ ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంటారు అంటే వారు కల్తీ ఆహారాన్ని తీసుకోరు. వారు తాగితే జావ తాగుతారు. ఆర్గానిక్ ఉత్పత్తి చేసుకున్నటువంటి కూరగాయలు, అదేవిధంగా దంపుడు బియ్యం, వడ్లను కూడా దంచుకొని అన్నం వండుకొని తింటూ ఉంటారు. అందుకని వాళ్ళు అడవిలో ఉండి కూడా ప్రకృతి సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వారు బలంగా, పుష్టిగా, ఎంతో పని కూడా చేయగలుగుతారు. అంత బలంగా ఉంటారు.
చూసారా విప్ప పూలు సేకరించి ఇలా కల్లంలాగా చేసి అక్కడ ఎండబోస్తూ ఉంటారు. చూసారా మన అక్క ఇప్పుడు విప్ప పూలను తీసుకొచ్చింది. ఇది మన ఆదివాసీ గిరిజనులకి జీవన విధానం, జీవన శైలి కూడా ఇది ఉంది. ఇప్పుడు మనం ఎన్నో రకాల తాటి కళ్ళు చూసాము, ఈత కళ్ళు చూసాము. కానీ మన వలస ఆదివాసీ గిరిజన గొత్తికోయలు మొత్తం కూడా జీలుగు చెట్లు పెంచుతారు. అంటే తాటి కళ్ళు, ఈత కళ్ళు కాకుండా జీలుగు కళ్ళు అనేది మూడోది ఇంకో కళ్ళు ఉంది. ఆ జీలుగు చెట్టు ఏదంటే ఇదే. ఇది ఆ జీలుగు చెట్టు. ఈ జీలుగు చెట్టు నుంచే ఇది కొంచెం పెరిగిన తర్వాత దీని నుంచి కళ్ళు తీస్తారు. ఈ జీలుగు కళ్ళు కూడా మన గిరిజనులు సేవిస్తూ ఉంటారు. అంటే చాలా చోట్ల కూడా మనకి దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాల మొత్తం మీద కూడా ఇటువంటి జీలుగు చెట్లు విరివిగా ఉంటాయి. ఈ చెట్టు నుంచి కళ్ళు తీసి కూడా ఆ కళ్ళును కూడా సేవిస్తుంటారు. ఇది చాలా శ్రేయస్కరం, ఆరోగ్యకరం కూడా అని మన గిరిజనులు చెప్తూ ఉంటారు. ఇది మన సోదరులు గడ్డిని ఎలా దాచుకుంటారో చూడండి. అంటే సీజన్లో వరి పంట పండించిన తర్వాత ఆ గడ్డిని కింద ఉంటే అనేక రకాలుగా పాడైపోకుండా ఉండటం కోసం మంచె కట్టి, చూసారా, మంచె కట్టి పైన గడ్డివాము నిర్మించారు. అంటే ఇది చాలా జాగ్రత్తగా వీరి జోలికి ఏమీ రావు. వీరు కావాలనుకున్నప్పుడు లిచ్చినేసుకొని ఆ గడ్డిని తీసి ఆ పశువులకు వేస్తూ ఉంటారు. ఇలా నిర్మించి గడ్డిని దాచుకోవటం అనేది మన యొక్క గిరిజనులకి ఆచార సాంప్రదాయాల్లో ఇది ఒక భాగం. గ్రామంలో చూసారా అన్నీ కూడా కాలిబాటలు తప్ప ఎక్కడా సరైన రోడ్డు సౌకర్యం లేదు. చూసారా అటు ఇటు చెట్లు పొదల మధ్యలో ఏ నైటు లైటింగ్ లేదు, ఏం లేదు. మరి పాములు పుట్ట ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఊళ్ళల్లో రోడ్డు సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. అదే ఈ గ్రామాలను కూడా వారు ఈ మండలంలో గ్రామాలుగా గుర్తించి ఇక్కడ కూడా సంక్షేమ ఫలాలు, రోడ్లు, కరెంటు ఇవన్నీ కూడా ఇచ్చి ఈ గిరిజనుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. చూసారా రోడ్డు సౌకర్యాలు లేవు. అందుకని ఇలాంటి ఊర్లని వారి యొక్క జీవన పరిస్థితులను మొత్తం కూడా ప్రభుత్వం వారు దర్శించి మరి ఇక్కడికి వచ్చి చూసి వీటికి కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందనేది మనం గుర్తించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇటువంటి సౌకర్యాలను కల్పించాలని కూడా మనందరం కూడా కోరుకుందాం. చూసారా మన ఆదివాసీలు ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి పందులు. ఇందాక మనం చూసాం పందులకి ప్రత్యేకంగా ఒక ఇల్లు కూడా నిర్మించారు. అంటే పందుల్ని వీరు చాలా జాగ్రత్తగా కాపాడుకొని పెంచుకుంటారు. ఇల్లు ఎంత కలర్ఫుల్గా మనకు కనిపిస్తూ ఉందో. ఎన్నో పట్టణాల్లో బిల్డింగులు అనేక రకాల కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నారు. కానీ వాటికంటే కూడా ఒక ప్రకృతి సహసిద్ధంగా చూసారా పెంకులతోటి, అంటే మట్టితో చేసినటువంటి పెంకులతోటి ఇల్లు నిర్మించారు. అదేవిధంగా కర్రలు, బడితలు వాడారు. చూసారా గోడలు తడికలు పెట్టి తడికలకి మట్టి పూసి గోడలా తయారు చేస్తారు. వీటిని ఎర్రమట్టితోటి అలుగుతారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ గోడ. అంటే ఇంత చక్కటి నిర్మాణాలు మనకి ప్రకృతి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రకృతి ఒడిలో మాత్రమే ఇలాంటివి మనకి దర్శనమిస్తాయి. ఈ ఇల్లు చూస్తే ఎంత చక్కగా నిర్మించబడి ఉందో మనకి అర్థమవుతూ ఉంది. చూసారా పెంకులు ఎండాకాలం మంచి చల్లదనాన్ని కూడా ఇస్తాయి. అదేవిధంగా కర్రలతోటి మనకి అల్లిక చేసి దానిపైన పెంకులు పరుస్తారు. గోడలు కూడా చూడండి మట్టి గోడలు, అంటే తడికలకి మట్టి పూసి అల్లుతారు. చక్కటి ఎర్రటి మట్టితో అలికిన గోడలు చాలా చక్కగా ఉన్నాయి. ఇటువంటిది మొత్తం కూడా మన వలస ఆదివాసీ గొత్తికోయలు, అంటే ఛత్తీస్గఢ్లో అనేక గ్రామాల్లో మనం చూసాం ఇటువంటి పెంకుటిల్లు అక్కడ ఉంటాయి. వారు అక్కడ నుంచి ఇక్కడికి వలస వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా అదే రకమైన ఇళ్ళని నిర్మించుకొని వారి యొక్క జీవనాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా మంచిగా అభివృద్ధి అయ్యి మరి వీరు కూడా అభివృద్ధి కావాలని మనం అందరం కూడా కోరుకుందాం.
చూసారా మన ఆదివాసీలు పెంచుకుంటున్నటువంటి మేకలు, మేక పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో. వీరి జీవనాధారంలో భాగంగా మేకలను కూడా విపరీతంగా పెంచుకుంటూ ఉంటారు. చూసే మన గ్రామంలో మేక పిల్లలు ఎలా సందడి చేస్తున్నాయో చూడండి. చిక్కుడు తీగ చూడండి. అదేవిధంగా ఆనపకాయలు అంటే సొరకాయలు కూడా విపరీతంగా కాస్తాయి. భూమిలో సారవంతమైన భూమి కావడంతో ఎటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ పెట్టకుండానే న్యాచురల్గా చక్కటి కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయలు ఇక్కడ మనకి పండుతాయి. చూసారా ఆనపకాయ అంటే సొరకాయ చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా మన పట్టణ ప్రాంతాల్లో ఇటువంటివి మనకి దొరకవు. మనకి ఎంతవరకు ఈ అటవీ ప్రాంతంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో మాత్రమే ఇలాంటివి మనం చూడగలం. ఇలాంటి ఆర్గానిక్ కూరగాయలను కానీ ప్రకృతి శాశ్వతంగా దొరికేటువంటి వాటిని ఇక్కడే చూడగలం మనం. కాబట్టి ఇది ఆదివాసీ గిరిజన జీవన విధానం ఇది. ఇప్పుడుదాకా మనం ప్రకృతి శాశ్వతం చెప్పుకున్నాం కదా. ఇక్కడ పండేటువంటి మామిడికాయలు అంటే కొండ మామిడికాయలు అంటారు. కొండ మామిడి చెట్లు అంటారు. అంటే నాటు చెట్లు ఇవి ఇంతే ఉంటాయి కొండ మామిడికాయలు. వాటిని ఇలా చీల్చి ఇలా కర్రపుల్లకి చుట్టి ఇలా ఎండబెడతారు. అంటే వీటిని ఇప్పుడు ఎండిపోయిన తర్వాత మనకి తొలకలు వచ్చిన తర్వాత ఆ పంటల వ్యవసాయ సీజన్లో వీటిని పప్పుచారులో వేసుకొని మామిడికాయ పప్పు కానీ మామిడికాయ పప్పుచారు కానీ కాసుకుంటూ ఉంటారు. చూసారా ఇవన్నీ కూడా ఇవే. ఈ రింగులు చుట్టుకునే మొత్తం కూడా ఇవన్నీ కూడా అవే. అంటే మామిడికాయలని ఇలా కోసి ఈ ఎదురు పుల్లలకి అట్లా చుట్టుకుంటూ వచ్చేసి ఇలా ఇండ్ల మీద పెట్టి ఎండబెడుతూ ఉంటారు. ఎంతో చక్కటి అంటే మనకి వేరే సీజన్లో కూడా మామిడికాయలు పప్పు కానీ ఏం తినేటువంటి పరిస్థితి మన ఆదివాసీ గిరిజనుల యొక్క జీవన విధానంలో ఒక భాగం ఇది. చూడండి ఎలా ఉన్నాయో ఇవి. ఈ వలస ఆదివాసీ గిరిజనులు మేకలతో పాటు పశు సంపద కూడా విపరీతంగా ఉంటుంది. చూసారా ఈ గ్రామం సంబంధించినటువంటి మొత్తం ఈ పశు సంపద ఇది. ఆవులైతే ఎద్దులైతే ఇవన్నీ కూడా ఈ వలస ఆదివాసీ గిరిజనులవే. వీరు వ్యవసాయం కూడా యాంత్రీకరణ అనేది ఉపయోగించరు. ఆవులు కానీ ఎద్దులు కానీ వాటితోటే నాగలి దున్నుతూ వరి పంట పండిస్తూ ఉంటారు. చూసారా చీకటి పడే సమయం అయ్యేసరికి గ్రామం ఎలా ఉందో మనకి కనిపిస్తూ ఉంది చూడండి. ఈ గ్రామం అంతా కూడా వీరు దట్టమైన చెన్నాపురం కాలనీ వలస ఆదివాసీ గొత్తికోయల గ్రామం. ఈ గ్రామంలో ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ అంటే చదువుకోవడానికి సరైన మార్గాలు లేక మరి వారి బాల్యం అంతా కూడా ఇలానే గడిచిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ప్రభుత్వం దృష్టి సారించి మరి స్కూలు ఏర్పాటు చేసి వీరందరినీ కూడా స్కూల్లో చదువుకునే విధంగా ప్రోత్సహిస్తే వీరంతా కూడా చదువు పరంగా ఎంతో అభివృద్ధి చెందుతారనేది మనం ఆశిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు చేపట్టాలని మనందరం కోరుకుందాం. ఈరోజు మనం దండకార్యం అంటే ఛత్తీస్గఢ్ నుంచి దగ్గర 20-30 సంవత్సరాల క్రితం వలస వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల సరిహద్దుల్లో అడవుల్లో గ్రామాలు ఏర్పరచుకొని ఇటువంటి ఇల్లు నిర్మించుకొని నివసించినటువంటి ఈ వలస ఆదివాసీ గొత్తికోయల యొక్క జీవన పరిస్థితి తెలుసుకోవడం కోసం ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కన్నాయగూడెం గ్రామ పంచాయతీలోని చెన్నాపురం కాలనీ అనే గ్రామానికి వచ్చి మనం అంతా కూడా వీరి యొక్క జీవన పరిస్థితులు మొత్తం కూడా చూసాము. ఇప్పుడు సంధ్య వేళ అయింది చూడండి. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఈ గ్రామంలో ఏ విధంగా కనిపిస్తున్నాడో కూడా మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటికే అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టినటువంటి గిరిజనులు, వలస ఆదివాసీ గిరిజనులు
అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయి, కొంతమందికి లేవు. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. కానీ భారతదేశం మొత్తం కూడా ఒకే రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికి కూడా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చినటువంటి ఆదివాసీలకి ఇక్కడ కనీస సౌకర్యాలు కరువైనయి. దాంతోటి వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అందుకనే ప్రభుత్వాలు దృష్టి సారించి ఇటువంటి గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసీ గిరిజనులను కూడా మనుషులుగానే గుర్తించి వారికి సఫిషియెంట్‌గా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ ఫలాలు అందాలని మనందరం కోరుకుందాం. అదేవిధంగా ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, అదేవిధంగా వీరిక్కడ పోడు కొట్టుకొని ఆ పోడే జీవనాధారంగా బతుకుతున్నారు. కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ పోడు భూములకు కూడా హక్కుపత్రాలు ఆదివాసీ గిరిజన గొత్తికోయలకు కూడా ఇవ్వాలనేది మనందరం కూడా కోరుకుందాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క గ్రామాలని పరిపాలనా విభాగంలోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కన్నాయగూడెం రెవెన్యూ పరిధిలోకి వచ్చినప్పుడు కూడా కన్నాయగూడెం గ్రామ పంచాయతీ చేస్తున్న పనులు ఈ గ్రామంలో జరగటం లేదు. అంటే ఈ గ్రామంలో రోడ్డు సౌకర్యాలు కానీ, కరెంటు సౌకర్యాలు కానీ, వీరికి అందాల్సినటువంటి సంక్షేమ ఫలాలు కానీ అందించే పరిస్థితి ప్రభుత్వం చేయటం లేదు. కావని భవిష్యత్తులో అయినా వీరిని మన యొక్క భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్గా భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామంలో ఉన్న గొత్తికోయల్ని పట్టించుకొని వారికి కూడా అనేక హక్కులు అందరితో పాటు సమాన హక్కులు కల్పించాలని మనందరము కోరుకుందాం.